గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతంగా రెండో రోజుకి చేరింది. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో స్వర్ణాల చెరువు కిక్కిరిసిపోయింది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ రెండో రోజు శనివారం విజయవంతంగా కొనసాగుతోంది. భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దర్గా ప్రాంగణంతో పాటు స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. దేశ విదేశాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. బారాషాహిదులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో ఎక్కడా ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మదనపల్లి జయరాం, మీరు ఎక్కడున్నా साथ है चौरा के जाने का मौका रहता जातन दयచేసి దొంగలు ఉంటారు, జాగ్రత్త. आप लोग सभी क्यों में जाकर पुलिस वालों का साथ है. नींबू और ताबीज लेके जाओ. 12 शहीदों के नाम బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగలో ఏర్పాట్లను రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సీసీటీవీలను ఆయన పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అంగుళం పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు అజీజ్.
నెల్లూరు బారా షహీద్ దర్గాలో వైభవంగా జరుగుతున్న రొట్టెల పండుగలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేషన్ అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి దర్గా పరిసరాలను క్షుణ్ణంగా సందర్శించారు. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ని అజీజ్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఎక్కడా ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. దర్గాలో చిన్నపిల్లలు తప్పిపోయినా తల్లిదండ్రులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సుమారు 36 మంది పిల్లలు మిస్సింగ్ అయినా వారిని పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు. చిన్నారులకి RFIDలు పెట్టడం వల్లే వారి ఆచూకీ సులభంగా దొరుకుతుందని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గంధ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుందన్నారు. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఊహించినట్టుగా ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ వీకెండ్ రావడం, ఆదివారం శనివారంలో రావడం, ఈ రోజు భక్తులు అనుకున్న దానికన్నా చాలా మంది ఎక్కువగానే వస్తున్నారు. మరి మెయిన్ గా కమాండ్ కంట్రోల్, ఇక్కడ కమాండ్ కంట్రోల్ ప్రతిదీ అంగుళం సర్వేలెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటికి ఇప్పుడు నేను చూశాను, దాదాపు 36 మంది పిల్లలు మిస్సింగ్ అయ్యి వాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులకి ఒప్పచెప్పడం జరిగింది. దాని ఎందువల్ల కారణం అంటే చిన్న పిల్లలకి RFIDలు పెట్టారు చేతికి, బ్యాండ్. సో ఆ పిల్ల చిన్న పాప దొరకంగానే ఆ RFID మనం స్కాన్ చేయగానే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అన్నీ వచ్చేస్తాయి, ఫోన్ నెంబరు. సో ఈజీగా ఇప్పటికి 36 జరిగాయి. 2 పర్సులు అయిపోవడం జరిగింది, అయిగాని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఒక పగడ్బందీగా దాదాపు 2000 మంది పోలీసు, 6000 మంది మున్సిపల్ నుంచి సిబ్బంది, ఇది ఒక నిజంగా చాలా సిన్సియర్గా చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చిన్న ఇబ్బంది కలగకూడదు, హ్యూమన్ ఎర్రర్స్ ఉండకూడదు. హ్యూమన్ ఎర్రర్స్ ఇక్కడ ఉండే షాపులకు కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టించాం, ప్రతి షాప్లో కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఇప్పుడు బోట్ కాడ కానీ కెమెరాస్ ఇప్పుడే చెప్పాము, ఒక 4 కెమెరాస్ అడిషనల్గా బోట్స్ కాడ పెట్టాం. ఎందుకంటే అది వాళ్ళ వ్యాపారం కాబట్టి ఎక్కించుకోవాల్సిన మంది కన్నా ఎక్కువ ఎక్కించుకున్నారనుకోండి ఇబ్బంది జరగద్ది. సో ఆ ఆర్గనైజర్స్కి అలాగ ఎక్కించుకోవాలని లేకపోయినా ఆ బోట్లో ఆపరేటరు ఎక్కించుకున్నాడు అనుకోండి, సో అక్కడ కానీ ఒక 4 కెమెరాస్ పెట్టి అక్కడ కానీ సర్వేలెన్స్ చేస్తున్నాం, ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. జూలై 2న రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు విచ్చేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ శ్రేణులు అధికారులతో కలిసి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ పరిశీలించారు. సభ విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్ద జూలై 2న నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణతేజను టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి ఘనంగా సన్మానించారు. బహిరంగ సభ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఏర్పాట్లు, రాంపులు, వాహనాల రాకపోకలు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన కృష్ణతేజ అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు అపోలో హాస్పిటల్లో మరో అద్భుత ఘటన జరిగింది. 76 ఏళ్ల వృద్ధురాలికి అతి క్లిష్టమైన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ. 76 ఏళ్ల వృద్ధురాలికి క్లిష్టమైన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు అపోలో హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో వివరాలను కూడా వెల్లడించారు. 76 ఏళ్ల వృద్ధురాలు గత కొన్ని సంవత్సరాలుగా గర్భాశయం కిందకు జారిపోయిన స్థితిలో తమ వద్దకు వచ్చారని చెప్పారు. గర్భాశయం మర్మాంగం గుండా గడ్డలా బయటకు రావడంతో మూత్ర విసర్జన అసౌకర్యంగా ఉండడంతో పాటు రోజువారీ పనులు చేసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుందని చెప్పారు. దానికి తోడు ఆమెకు గత కొంతకాలంగా హైబీపీ, మధుమేహం, ఉబ్బసం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించామని
డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ తెలియజేశారు. శస్త్రచికిత్సకు ముందు వివిధ విభాగాల వైద్యుల సహాయంతో సమస్యలన్నింటినీ నియంత్రణలోకి తెచ్చామన్నారు. వృద్ధురాలికి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో కోతలేని లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా అత్యంత అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆమెతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్రెడ్డి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 76 years అమ్మకి ఏజ్. నా కంప్లైంట్స్ ఏమి అంటే యూట్రైన్ ప్రొలాప్స్, అంటే వజైనా నుండి సంథింగ్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్, అంటే ఏదో కిందకి జారుతుంది అనే కంప్లైంట్తో వచ్చారు. వజైనల్ బల్జ్ అంటాం అనమాట, అంటే కామన్గా మనం మాట్లాడుకునే టర్మినాలజీ. దానివల్ల వాళ్ళకి డైలీ రొటీన్ చేసుకోవడం ఇబ్బంది, యూరిన్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, రావడము ఇర్రెగ్యులర్గా, అంటే ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోవడము, ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. చాలామంది ఆ ఏజ్లో వాళ్ళు చెప్పుకోరు ఆ సిమ్టమ్స్ అన్నీ. ప్లస్ ఈ బీపీ, షుగరు, 76 years అంటే కోమార్బిడ్స్ కూడా ఉంటాయి, ఆస్తమా, అన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు మనము ఇక్కడ అంటే సర్జరీ ముందు అనెస్థీషియా చాలా ఇంపార్టెంట్. అనెస్థీషియా కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్కి అంటే హై ఎండ్ ప్రొసీజర్ అంటాం, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ. అంటే గర్భసంచి తీసేసిన దాన్ని వాల్ట్ని మళ్ళీ మెష్ పెట్టి సాక్రమ్కి ఫిక్స్ చేస్తాం అనమాట. ఈ ప్రొసీజర్ అంతా కూడా లాప్రోస్కోపీలోనే చేసాం. చేసినప్పుడు ఆ ఏజ్కి ఆమెకుండే కాంప్లికేషన్స్కి ఏమి ఇబ్బంది లేకుండా సేమ్ డేనే పేషెంట్ చాలా కంఫర్ట్గా ఉన్నారు. సెకండ్ డేనే పేషెంట్ని ఈజీగా మేము డిశ్చార్జ్ చేయగలిగాము. ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ అనెస్థీషియా వల్ల. తర్వాత మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం, అంటే కోత లేకుండా జస్ట్ స్మాల్ హోల్తో చేస్తాం కాబట్టి పేషెంట్ 24 hours రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే పెయిన్ ఉండదు, బ్లడ్ లాస్ తక్కువ ఉండడం వల్ల పేషెంట్కి ఇన్ఫెక్షన్ కూడా తక్కువ ఉంటుంది. అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇది మెష్ పెట్టినా కూడా ఇన్ఫెక్షన్ లేకుండా తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేయడానికి బేసిక్గా మెయిన్ 4 reasons. అంటే ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి క్లీన్గా మేజర్ సర్జికల్ ప్రొఫైల్, అంటే అన్ని టెస్ట్లు చేసి ఫిట్గా ఉన్నారా లేదా అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఫిట్నెస్ తీసుకొని, తర్వాత ఎట్లా మనం సర్జరీ చేయాలి, టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. అంటే హై ఎండ్ టెక్నాలజీ ఉండాలి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ కూడా హై ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ప్లస్ మెష్ పెట్టాలి అని అంటే అది అందరూ రొటీన్గా చేసే సర్జరీ కాదు ఇది, కాబట్టి దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి. అంటే టెక్నిక్, టెక్నాలజీ, సర్జికల్ టీమ్, ఈ 3 బాగుంటేనే సర్జరీ సక్సెస్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఇంకా మిగతా వాళ్ళకి నేను చెప్పేది ఏమి అంటే, ఇట్లా ఎవరికైనా వజనల్ బల్జ్ ఉన్నా, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడం వల్ల, తర్వాత యూరిన్ లీక్ ఉంటుంది చాలా మంది ఉమెన్కి ఆఫ్టర్ మెనోపాజ్, అట్లా ఉండే పేషెంట్స్ కూడా కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్, అంటే లాప్రోస్కోపీలోనే పెల్విక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటాం. ఇవన్నీ కూడా ఇప్పుడు అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఇండికేటర్ లైట్లు, రేడియం స్టిక్కర్లు లేకుండా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గమనించి వెంటనే నిలిపివేశారు. డ్రైవర్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయని చెప్పారు. ప్రతి వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు ఎమ్మెల్యే కాకర్ల. కావలిలో ఓ వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మార్గమధ్యంలో చిన్నకరాక సమీపంలో ఎటువంటి ప్రమాద హెచ్చరిక సూచికలు, ఇండికేటర్ లైట్లు, రేడియం స్టిక్కర్లు లేకుండా ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ను గమనించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి వాహనాన్ని ఆపించారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ కు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాక్టర్ వెనుక భాగంలో తప్పనిసరిగా ఇండికేటర్ లైట్లు, రిఫ్లెక్టివ్ రేడియం స్టిక్కర్లు, ఇతర హెచ్చరిక గుర్తులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో ఈ జాగ్రత్తలు ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. గతంలో ఇటువంటి నిర్లక్ష్యం కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గుర్తు చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద విషాదాలకు దారితీస్తుందని, అందువల్ల ప్రతి వాహనదారుడు తన బాధ్యతను గుర్తించి భద్రతా ప్రమాణాలను పాటించాలని పిలుపునిచ్చారు. లైట్ లేకుండా రేడియో స్టిక్కర్ అని వేసుకోవచ్చుగా. తప్పిపోయిన చిన్నారిని పోలీసులు క్షేమంగా వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. దీంతో తల్లిదండ్రులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చోటు చేసుకుంది.
సూలూరుపేట పోస్టాఫీస్ వద్ద చిన్నారి ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. పాప భయాందోళనలో ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్ఐ అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపతో ఆప్యాయంగా మాట్లాడి ఆమె వివరాలను సేకరించారు. ఆ పాప డేగలపాలెంలో నివాసముంటున్న వలస కూలీల కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. బీహార్ నుండి ఉపాధి కోసం వచ్చిన ఆ కుటుంబ సభ్యులను పోలీసులు సంప్రదించారు. పాపను సురక్షితంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తమ బిడ్డను క్షేమంగా చూసిన తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఐ అజయ్ కుమార్ పోలీసు సిబ్బంది చూపిన చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో ఒక కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఫ్లైఓవర్ క్రింద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన నెల్లూరు జిల్లా మనుగోలు మండలంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శివరాకేష్ డెడ్ బాడీ స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఎస్ఐ శివరాకేష్. మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని ఫ్లైఓవర్ క్రింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం సాయంత్రం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీఆర్ఓ రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుపరిచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని గుర్తుపట్టని విధంగా ఎముకలు గూడుగా మారడంతో ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓటర్ల జాబితా సవరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పొంగనూరు ఎలక్టోరల్ రిజిస్టర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. కార్యక్రమంపై ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఆయన సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఆర్ఐ ప్రక్రియపై ప్రజలు అపోహలకు గురి కావద్దని, అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని పొంగనూరు ఎలక్టోరల్ రిజిస్టర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఎల్ఓలు, బీఎల్ఏల ద్వారా అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలను జాగ్రత్తగా పూరించి నిర్ణీత గడువులోపు సమర్పించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఉద్దేశం ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించడం మాత్రమేనని, అర్హులైన వారి ఓటర్లను తొలగించడం కాదని స్పష్టం చేశారు. ఓటర్ల వివరాల్లో పొరపాట్లు సవరణ, డబుల్ ఎంట్రీల గుర్తింపు, అర్హులైన కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడం వంటి అంశాల కోసం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమర్పించిన ఎన్యూమరేషన్ పాఠాల పరిశీలన, సవరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. అనంతరం ఫారం 6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫారం 7 ద్వారా అభ్యంతరాలు, ఫారం 8 ద్వారా మార్పులు, చేర్పుల దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించడం, ఫారాలు పంపిణీ చేయడం, నమోదు ప్రక్రియలో సహకరించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు ఓటర్ల జాబితా పరిశీలనలో భాగస్వాములై పారదర్శకతకు సహకరిస్తారని తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటర్ లిస్టులో నమోదు కావాలా, అనర్హుడైన ప్రతి ఓటును తొలగించాలనే ఈ ఉద్దేశంతోనే ఎస్ఐఆర్ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈ గడిచిన 22 నెలల కాలంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అంటే మనకు మ్యారేజ్ అయ్యి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొన్ని డబుల్ ఎంట్రీలు అక్కడక్కడ ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు, లేదా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారు మనకు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే సమగ్ర ఓటర్ లిస్టు తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్ అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనకు 94% ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారమ్స్, గణన పత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అవి ఫిలప్ చేసి కూడా రిటర్న్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో మనకేమంటే ఎక్కువగా రూరల్ ఓటర్సు, కొద్దిగా ఇల్లిటరేట్స్, చదువురాని వాళ్ళు ఉంటారు. సో కాబట్టి బిఎల్ఓలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓటర్స్కి గైడ్ చేసి వాళ్ళ ఫారం ఎలా నింపాలా, ఏ విధంగా నింపాలా, ఏ కాలంలో ఏది నింపాలనేది వాళ్ళకి గైడ్ చేసి, వాళ్ళకి అసిస్ట్ చేసి ఆ ఫారం నింపేదానికి కూడా వాళ్ళకి గైడ్ చేయాలని చెప్తున్నాము. సో దాంట్లో ఎన్యూమరేషన్ ఫారంలో కూడా ఆల్రెడీ ప్రీఫిల్డ్, అంటే పార్షియల్లీ ఫిల్డ్ ఫారం ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ పేరు ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ, రిలేషన్ కానీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీ పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఉంటుంది, ఓల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోటో ఉంటుంది. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ ఎస్ఐఆర్లో వాళ్ళ పేరు ఉంటే అది డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది.
ఎన్యుమరేషన్ ఫామ్ లెఫ్ట్ సైడ్, లేదా వాళ్ళ పేరు ఉంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఓటర్ పేరు ఆ డీటెయిల్స్ రాస్తే సార్ లాస్ట్ ఎస్ఐఆర్ది. లేదు అనుకోండి అతను 2002 తర్వాత జన్మించుంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రొజెని డీటెయిల్స్ రైట్ సైడ్లో వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని కింది భాగంలో ఓటర్ డీటెయిల్స్ ప్రజెంట్ ఓటర్ డీటెయిల్స్ రాసి ఇక్కడ సైన్ చేసి సబ్మిట్ చేసి చాలు. రీసెంట్ ఫోటో ఒకటి దానికి అఫిక్స్ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.